వెన్నెముకకి కూడా దెబ్బ తాకితే పక్షవాతం వచ్చే ఛాన్సెస్ ఉంది అంటుంటారు, అది నిజమేనా? అవును మేడం, అంటే వెన్నుముక అంటే స్పైన్కి ఇంజరీస్ అంటే మేజర్ ఇంజరీస్, ఫాల్ ఫ్రమ్ హైట్ అంటాము. అంటే కొంతమంది పెయింటర్స్ ఉంటారు, గోడల మీద ఎక్కి పెయింట్ వేస్తుంటారు తెలియకుండా, కన్స్ట్రక్షన్ వర్కర్స్ పైనుంచి కింద పడితే ఎక్కడైతే నడుం దగ్గర బెండ్ అయిపోతుందో దాన్ని మనకి ఫాల్ ఫ్రమ్ హైట్ అంటాము. అప్పుడు వాళ్ళకి వెన్నుముక్క దగ్గర దెబ్బ తాకింది అనుకోండి, డెఫినెట్గా అక్కడ స్పైనల్ కార్డ్ అనేది దెబ్బ తగలడం జరుగుతుంది. సో స్పైనల్ కార్డ్ బిలో మనకి కాళ్ళు ఉంటాయి. అదే మెడ దగ్గర అయితే సర్వైకల్ దగ్గర అంటాము. మెడ దగ్గర అయితే మటుకు చేతులు కాళ్ళు రెండు ఇన్వాల్వ్ అవుతాయి, నడుం దగ్గర అయితే కాళ్ళు ఇన్వాల్వ్ అవుతాయి. పక్షవాతం అని అనము దాన్ని ఏమంటామంటే పారాప్లీజియా అని అంటాము. సో నరాలు ఎక్కడైతే పనిచేయవో అక్కడ డెఫినెట్గా చచ్చుపడిపోతాయి. సో ఆ టైంలో మనకి ప్రైమరీ కేర్గా ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్తే దానికి ఎక్స్రేస్ ఎంఆర్ఐస్ తీసి నిజంగా కొన్ని అర్లీగా డిటెక్ట్ చేయగలిగితే మనం సర్జరీస్ చేసి సెట్ చేయగలుగుతాము. కొన్ని బ్యాడ్ ఇంజరీస్ అయితే ఎంత సర్జరీస్ చేసినా కానీ రికవరీ అవ్వడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. బికాస్ స్పైనల్ కార్డ్ ఒకసారి ఇంజరీ అయింది అనుకోండి, ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ రికవరీ అన్నమాట.